నల్గొండ జిల్లా కానీ లేకపోతే రేపు 30వ తారీఖున జరిగినటువంటి సభ రైతు ఆశీర్వాద సభ సంబంధించి కానీ రెండు జిల్లాలు కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి వెన్నంటి నీడలా ఉంటూ ఆనాటి ప్రభుత్వాలు అనేక రకాలైన కేసులు పెట్టి కార్యకర్తల్ని నాయకుల్ని ఇబ్బందులు పెడితే కూడా మా గురించి ఆలోచన చేసేది కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ నాయకత్వం అని చెప్పి ఏ కేసుకి భయపడకుండా కాంగ్రెస్ పార్టీ కోసం నిటారుగా నిలబడిన ఈ రెండు జిల్లాల నాయకుల రుణం తీర్చుకునే కార్యక్రమానికి ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ రోజు మేము చూసాం. నేను ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర సందర్భంగా పక్కనున్న దేవరకొండ నియోజకవర్గం నుంచి నక్కలగండి నుంచి ఈ జిల్లాలోకి ప్రవేశించినప్పుడు ఈ జిల్లాలో అనేక రకాలైనటువంటి హింస, అనేక రకాలైనటువంటి దాడులు, అధికారం అనేటువంటి అహంకారంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కనీసం స్వేచ్ఛ లేకుండా కూడా ఇబ్బంది పెడుతున్న తరుణంలో కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికం వాటన్నిటిని కూడా తట్టుకొని మేమున్నాం, కాంగ్రెస్ పార్టీ నిలబెడతామని చెప్పి కదం తొక్కిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రుణం తీసుకునే కార్యక్రమానికి ఈరోజు పెద్ద ఎత్తున నాంది పలికే కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేస్తే దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకి కావలసినటువంటి అనేక కార్యక్రమాలకి నిధులు శాంక్షన్ చేసి ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమం మొదలు పెట్టుకొని ముందు పోతా ఉన్నాం. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. అనాదిగా పెండింగ్ ఉన్నటువంటి ఎస్ఎల్బిసి కానీ, డిండి కానీ, నక్కలగండి కానీ మరి ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ. ఒక దశాబ్ద కాలం పైబడి పరిపాలన చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేస్తే ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ ప్రాంతం విపరీతంగా వెనుకబడి ఉన్నది, అనేక సంవత్సరాల నుంచి ప్రాంత ప్రజల చిరకాల వాంఛగా ఉన్నటువంటి ఎస్ఎల్బిసిని, డిండిని పూర్తి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని అంటే ప్రత్యేకంగా హెలికాప్టర్ వేసుకొని ఆయా ప్రాంతాల పర్యటన చేయడమే కాదు, ఎన్ని వేల కోట్ల రూపాయల అవసరమైనా ఈ సంవత్సరం ఈ టర్మ్ పూర్తయిపోయే లోపల ఎస్ఎల్బిసిని, డిండికి సంబంధించిన కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం, ఎన్ని నిధులైనా ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు వడివడిగా కార్యక్రమం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. మిత్రులారా, ఆనాటి ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి ఉన్న తేడా ఒక్కటే. ఆనాటి ప్రభుత్వాలు అహంకారం, అధికారం అని తలకెక్కి ప్రజల్ని హింసించే కార్యక్రమం చేపడితే ఈరోజు మన ప్రభుత్వం మానవీయ కోణంతో ప్రజల అవసరాలు తీర్చడం కోసం కావలసిన కార్యక్రమాల్ని చేపట్టి ఈ ప్రాంత ప్రజలకి ముఖ్యంగా నీళ్ళు అందించే కార్యక్రమంతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద మహిళలు అందరి కోసం, మధ్యతరగతి మహిళల కోసం పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరానికి 20,000 కోట్ల పైబడి 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల పైబడి మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇప్పించే కార్యక్రమాన్ని ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతాం. పేదవాడికి ఇల్లు లేకపోయి ఇబ్బంది పడతా ఉంటే ప్రతి పేద కుటుంబానికి, గూడు లేని కుటుంబానికి 5 లక్షల రూపాయల లెక్క 4,50,000 ఇళ్లని పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చి ఈరోజు 22,500 కోట్ల రూపాయలతో పేదలకు ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు పోతాం. రాష్ట్రంలో 1,15,00,000 కుటుంబాలు ఉంటే 1,06,00,000 కుటుంబాలకు ఒక్కొక్కరికి 6 కేజీల లెక్క కట్టి సన్న బియ్యాన్ని
ప్రతి పేద మధ్యతరగతి కుటుంబం కూడా ఇవాళ తినాలనే ఆలోచనతో ఇంటింటికి బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది.